హే చేతన్, చెప్పండి సార్. నీ మొహం ఏడ్చినట్టుగానే ఉంది. లేదు సార్, అలాంటిది ఏమీ లేదు. నా ఫేసే అలాగుంది. నీ యొక్క ముఖం, నీ యొక్క ముఖం నేను ఎప్పుడైతే చూస్తున్నానో, ఎప్పుడు చూసినా బాధగా. రోగన్ సార్కి ఏమైంది? ఎందుకనలా ఉంది? రోగన్ సార్ మీరు బాగున్నారు కదా? రోగన్ సార్ సార్ మీరు బాగానే ఉన్నారు కదా? రోగన్ సార్, అరే మీకేమైంది రోగన్ సార్? నేను తాడి లాగుతాను. బయలుదేరు. బయలుదేరమని చెప్పాను కదా. రోహన్ ఎక్కడున్నాడు? నువ్వు వాడి గురించి ఆలోచించకు. రోహన్ బతికే ఉన్నాడు. ఇలా చూడు, రోహన్ నన్ను ఇక్కడికి పిలిచాడు. నువ్వు వెళ్ళి అతన్ని తీసుకునిరా. ముందు నువ్వు నాతో రా. ఇలా చూడు, రోహన్ ఎక్కడున్నాడని నువ్వు చెప్పేంత వరకు నేను నీతో రాను. నిన్ను కలవడానికి రోహన్కి అస్సలు ఇష్టం లేదు. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? రోహన్ ఒకరోజు కూడా అలా అన్నదే లేదు. రోహన్ ప్రతిరోజు ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ ని వాడి కోసం వెతుక్కుంటున్నాడు. తను నీకు యజమాని, కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడు. ఆ మర్యాదని తీసుకొని చెత్తలో పడాయి. రోహన్ గాడి నాన్న రాయ్ బహదూర్ సార్ నిన్ను కలవాలి అనుకుంటున్నారు. ఏంటి? రాయ్ బహదూర్ సార్ నన్ను కలవాలన్నారా? లోపలికి వెళ్ళు. ఇక్కడే ఆగు. రాయ్ సార్ ఇప్పుడు వచ్చేస్తారు. ఏంటి తలుపు తెరవలేకపోతున్నాను? హలో,
బయట ఎవరైనా ఉన్నారా? రోహన్, రోహన్ నువ్వు ఉన్నావా? ఇంతకు ముందలే ఈ విధంగా చాలాసార్లు జరిగింది. ఇంతకు ముందలే చాలా మంది అమ్మాయిలు రోహన్ రోహన్ అని గట్టిగా అరిచి వాడి మత్తులో పడ్డారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది ఎవ్వరికీ తెలీదు. ప్లీజ్ నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి. రోహన్ని మర్చిపో. ఎవరెక్కడా? ఎవరెక్కడా? నేను రోహన్ని మర్చిపోలేను. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మాకు పెళ్లి జరగబోతుంది. పెళ్ళ? అది కూడా ఈ రోహన్తోనా? ఏంటి ఏంటిది? అది తెరిచి చూడు. లేదు లేదు, నేను రోహన్ని చూడాలి. అది ఇప్పుడే చూడాలి. తెరిచి చూడమన్నానా? ఇందులో 5 కోట్లున్నాయి. రేపటి నుండి నీ నోట్లో నుండి రోహన్ పేరు రాకూడదు. వస్తుంది. నేను రోహన్ని చూడాలి. అది ఇప్పుడే చూడాలి. నీ కాళ్ళని విరక్కొడతాను. ఆ తర్వాత నువ్వు నడవలేవు కూడా. ఆ తర్వాత నువ్వు వాణ్ణి ఎలా కలుస్తావు? మీరు నా కాళ్ళు ఎరగొడతారా? కాళ్ళని, చేతుల్ని కూడా. నోరు మూసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపో, లేదంటే నీ మృతదేహం కూడా దక్కదు. సరే, నేను రోహన్కి వెళ్ళి చెప్పనా? వాళ్ళ సొంత నాన్న 5 కోట్లకి బేరమాడుతున్నారని చెప్పనా? అప్పుడు నీ గురించి ఏమనుకుంటారు? మీరు అసలు ఆలోచించారా? రోహన్, మీ నాన్న నాకు డబ్బులు ఇచ్చేశారు. ఆయన నాకు 5 కోట్లు ఇచ్చారు. ఏంటి ఇదే నువ్వు నాకు ఇచ్చే ధర? నిషికా గురించి డాడీకి నువ్వే చెప్పావు కదా? నేనేం చెప్పలేదు. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్పారు? సరే గాని నువ్వెందుకు ఎప్పుడు ప్యాంట్లో చేపెట్టుకుంటావు చెప్పు. నువ్వు చెప్పకపోతే మిషికా గురించి మిగతా గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఆయనకెలా తెలుసు? అతను రాయ్ బహాదూర్. అతని కళ్ళు 4 వైపు ఉంటుంది. ఆయన రా బహదూర్ కాదు. నువ్వే పనిచేస్తున్నావు. నువ్వే ఎప్పుడు నన్ను ఫాలో చేస్తున్నావు. నువ్వే గూఢాచారం చేస్తున్నావు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడున్నావంటే అది నా వల్లే నువ్వు ఈ బంగ్లాలో జీవిస్తున్నావు. నీ చెవులో చెత్త వెళ్ళిందంటే షాప్కి పోయి బట్స్ తీసుకొని నీ చెవుని క్లియర్ చేసుకో. రాజకుమారుడిలా తిరుగుతున్నావుగా. ఈ డబ్బుల్లో నాకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. తాతగారి ఆస్తిలో నాకు హక్కు ఉంది. నువ్వు మీ నాన్న ఇద్దరు కలిపి నన్ను మోసం చేసి ఇక్కడ మేనేజర్గా పెట్టుకున్నారు. లోకంలో ఉన్న బిచ్చగాళ్ళందరూ ఇదే మాట చెప్తూ ఉంటారు. వెండి పళ్ళలో తింటారట. అవును, నేను చీలిక ప్లేట్లోనే తింటానురా. నువ్వు మీ నాన్న రాయ్ బహదూర్ కలిసే ఎంత పెద్ద మోసం చేసి
అన్ని డాక్యుమెంట్స్ని పోగొట్టేశారు. ఇలా చూడు, నేను చెప్పనా, ఈ విషయాన్ని నువ్వు ప్లీజ్ దానికి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే నేను తను పెళ్లి చేసుకుంటున్నాను. ఎవరు ఆ నిషా, త్రిషా, రిషాతో చేసావుగా, లాస్ట్గా మిషిగాతో కూడా చేసావుగా, ఆ పెళ్ళా? నాకొక విషయం చెప్పు, నువ్వు దానియా దగ్గర మిషిగా గురించి చెప్పలేదు కదా? చెప్పేశా. ఇతనే నాతో చెప్పాడు. నీ గురించి, ఆ నిషికా గురించి సంజీవే చెప్పాడు. నాకు ముందే తెలుసు. వీడిని నేను విన్నాను, కానీ 5 కోట్ల రూపాయలు తీసుకువెళ్ళిందట. ఫుల్ క్యాష్. రాయ్ బహదూర్ 5 కోట్లు ఇచ్చారు. అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకో. నువ్వు నాతో చాలా నీచంగా ప్రవర్తించావు రోహన్. ఖచ్చితంగా దీనికి నేను పగ తీర్చుకుంటాను. రెడీ, కాస్త ఫాస్ట్గా వెళ్ళు. ఆశ్చర్యంగా ఉంది. తను ప్రాణాలతో ఉన్నాడా లేదా చూడరా. సార్, చనిపోయారేమో అనుకున్నాం. ముందే హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే బ్రతికుంటాడు. ఇప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. పూర్వి, ఈ కాఫీ మొత్తాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు. రాయ్ బహదూర్ సార్, నాకు ఒక విషయం చెప్పండి. ఇటువైపు నుంచి ఎవరైనా వెళ్ళడం మీరు చూసారా? అలా లేదంటే మరి అదేమిటి? ఎవరు వాళ్ళని కాల్చుంటారు? మీకు ఏదైనా ఐడియా ఉందా? సార్, నేను కిచెన్లో వంట చేస్తూ ఉన్నాను. సరే, బుల్లెట్ సౌండ్ వచ్చేటప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను. రాయ్ బహదూర్ గారు, మీరు? నేను ఇక్కడే ఇంట్లో ఉన్నాను. నీ ఆఫీస్ ఎక్కడుంది? అవును సార్, మా ఆఫీస్ రాయ్ సార్ ఆయన ఇంటి పక్కనే ఉంది. ఓ అలాగా, అయితే నువ్వు వెంటనే వచ్చేసావా? అవును సార్, బుల్లెట్ సౌండ్ వినిన వెంటనే వచ్చేసాను సార్. వచ్చి చూస్తే రాయ్ సార్ కూడా ఉన్నారు, ఇంకా పెద్దనాన్న కూడా ఉన్నారు. అభిజిత్, రాయ్ బహదూర్ గారు ఆ పెద్దాయన కూడా ఇక్కడే ఉన్నారు. మంచిదే, కానీ ఎక్కడి నుంచి కాల్చారో అర్థం కావడం లేదే. రోహన్ వాళ్ళ నాన్నను బ్లాక్మెయిల్ చేశావు. 5 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నావు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఆయన మొహం చూడ్డానికి కూడా ఇష్టంగా లేను. నేను అక్కడ రోహన్ చూడ్డానికి వెళ్ళాను. సరే, 5 కోట్ల రూపాయలు దొరుకుతాయంటే మోహన్ చూడడానికి కష్టమేంటి? సార్, మీట్ అవ్వాలని ఆయన ఖచ్చితంగా చెప్పారు. సార్, నేను సొంతంగా ఎన్జిఓ నడుపుతున్నాను అండ్ అగ్రికల్చర్లో రీసెర్చ్ కూడా చేస్తున్నాను. నిన్నెక్కడున్నారు? సతారా నుంచి ఈరోజు ఉదయాన్నే వచ్చాను. మీకు కావాలంటే నా ఫోన్ కూడా చెక్ చేసుకోండి. దాన్ని మేము ఖచ్చితంగా చేస్తాం. ఎవరెవరికి కాల్ చేశారు, ఎవరెవరి దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్స్ వచ్చాయి, అన్నీ చూస్తాం. ఓకే, తీసుకోండి. బాగా చూడండి. నాది చూడండి, రాయ్ బహదూర్ సార్ది చూడండి. రాయ్ బహదూరా? ఆయనదెందుకు? 10 రోజులు. 10 రోజుల్లో అతను బిచ్చగాడ అవుతాడు. ఆయన మీద నీ మనసులో ఇంత ద్వేషం ఉందా?
సార్, రోహన్ వాళ్ళ అమ్మ చనిపోయిన ముందు ఒక లెటర్ రాశారు. అది అందరికీ తెలుసు. ఆ లెటర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో అక్కడున్న డబ్బులు, ఆస్తి మొత్తం రోహన్కే వస్తుంది. ఇంకా రాయ్ బహదూర్ ఊరినే మోసం చేస్తున్నారు. సరే, ఈ ఆస్తులన్నీ కూడా రాయ్ బహదూర్ గారికే చెందుతాయి? సార్, సొంత నాన్న కాదు, ఆయన స్టెప్ ఫాదర్. అవును, నేను స్టెప్ ఫాదర్నే. ఒక స్టెప్ ఫాదరే వాళ్ళ కొడుకులకి ఎలాంటి ఏమీ చేయరని ఊరే మాట్లాడుతుంది. ఎప్పుడు స్టెప్ ఫాదర్ని వేరే ఒక చూపులతోనే చూస్తారు. అలా అయితే మీకు రోహన్కి ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా? గొడవ జరిగిందే. డైలీ ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్తో ఊరు తిరుగుతాడు. నేనెంతో చెప్పి వాడికి నచ్చి చెప్పా. ఏది లేకపోయినా కానీ నా గౌరవం గురించి ఆలోచించమన్నాను, కానీ వాడు వినిపించుకోలా. మీరొచ్చి మిషికాకి 5 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా? 5 కోట్లు ఇచ్చి అమ్మాయి లెక్క ముగించా. ఎవరికేం తెలుసు, రేపు 100 కోట్లు కూడా అడగచ్చు. కానీ పిచ్చ నా కొడుకు ఈ చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలా? ఉండనివ్వండి. కానీ ఇప్పుడు అతను లోకంలో లేడుగా. సరే, మీ దగ్గర గన్నుందా? ఉంది. చూపించండి. ఎందుకు? యూస్ చేశారా లేదా చూడాలి. మీరు చెప్పొచ్చు. అవునదే, సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరే రోహన్ని. నేనా? వాడు నా యొక్క కొడుకు. నేను స్టెప్ ఫాదర్ కొంటే అయితే ఏంటి? నాకు వాడంటే చాలా ఇష్టం. కానీ నా ఒక్కనొక్క కొడుకుని నేనే చంపానని మీరంటున్నారు. చూడండి, మేము ఆ ఉద్దేశంతో ఏమీ చెప్పలేదు. ఆ గన్ను ఇవ్వండి. గన్ను చూపించమంటున్నారంటే అంటే నేనే వాణ్ణి. అవును, అదే అర్థం. కమాన్, గన్ను ఎక్కడుంది? ఇవ్వండి. ఆ లాకర్లో ఏముంది? చెప్పదగ్గట్టు ఏమీ లేదు. అభిజిత్, ఈ గన్తోనే షూట్ చేశారు. ఈ గన్నును ముట్టుకుని చాలా సంవత్సరాలు అవుతుంది. మరి గన్తో షూట్ చేసింది ఎవరో? గన్ అండర్ కవర్లో ఉన్నప్పుడు ఎలా కాల్చగలను? కాల్చారు. ఇందులో నుంచి గన్ పౌడర్ స్మెల్ వస్తోంది. ఇప్పుడు రీసెంట్గానే దీన్ని యూజ్ చేశారు. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? కబోర్డ్లో ఉండి తానంతా తాను ఆపరేట్ అవుతా? అవ్వదు. అది ఊరికే అలా ఆపరేట్ అవ్వదు. మీరే యూజ్ చేశారు. యూజ్ చేసి గన్ను తీసి లోపల పెట్టారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర మేము కూడా ఎన్నోసార్లు అడిగాం, బుల్లెట్ ఎటువైపు నుంచి వచ్చింది అని. మేము అడిగినప్పుడు నోటికి ఏమైనా ప్లాస్టర్ వేసుకున్నారా? అబ్బాయిని కూడా కొట్టారు. నేనా? నేను చంపానా? ఏ? అరే, మళ్ళీ మళ్ళీ ఆ ప్రశ్న అడక్కు. నేనెందుకు అని. ఎందుకంటే 10 రోజుల తర్వాత కోర్టులో ఆ లెటర్ ఓపెన్ కాబోతోంది. నీ డబ్బు మొత్తం నీ నుంచి పోతుంది. ఇప్పుడు రాజైతే రేపు భిక్షగాడవుతాడు. అందుకనే కదా, అందుకేరా కాల్చావు. ఆ సోలంకి గారు. ఓకే సార్, ఓకే. రాయ్ బహదూర్ గారిని కూడా తీసుకొస్తాం. ఓకే. రాయ్ బహదూర్ గారు, ఈ తుపాకీతోనే షూట్ చేశారని డాక్టర్ సోలంకి గారు చెప్పారు అంటే ఇక మీరు రాత్రికి జైల్లో కూర్చుని ఓచల్ లెక్క పెట్టండి. బాస్, ఇవాళ నేను అడిగే ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్పండి. అరే, విషయం ఏంటో చెప్పయ్యా. ఎప్పుడైతే మీరు చూశారో శవం కింద పడుందా? శవం నిలబడ్డం ఏమిటి? అవును, ఒక సినిమాలో శవం నుంచున్నట్టు చూపించారు.
బాస్, రోహన్ వీడే కూర్చున్నాడా లేకపోతే కూర్చోబెట్టారా? సలోంకి, నీ ప్రశ్నకి చేతన్ మాత్రమే జవాబు చెప్పగలడు. ఇప్పుడు వాడు హాస్పిటల్లో ఉన్నాడు. అదేంటంటే ఇక్కడ నించున్న వాళ్ళకి తెలుసు. రోహన్ కాఫీ తాగేటప్పుడు ఏం జరిగిందో తెలుసు. ఇలా చూడండి బాస్, ఏం జరుగుతుందో. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదేంటో కొత్తగా ఉందేమిటి? కాఫీ ఉంది, చక్కెర ఉంది, చక్కెర చుట్టూ చీమలున్నాయి, చక్కెర తినడం కోసం వెళుతున్నాయి. ఒక్క నిమిషం ఆగండి. చక్కెర తిన్న తర్వాత ఏం జరుగుతుందనేది మీరే చూద్దరు గాని. చూసారా బాస్, కాఫీ లోపల ఏదో కలిపారు. అది తాగిన తర్వాత రోహన్ పడిపోయాడు. కాఫీ తాగాకే రోహన్ వాలిపోయాడు అంటే ఎవరు తనను కాల్చారో తనకే తెలియదన్నమాట. బుల్లెట్ విచిత్రమైనది. 5 ఇంచుల పొడవైన బుల్లెట్ అది. ఏంటి 5 ఇంచులా? అదేం బుల్లెట్ డాక్టర్? ఎప్పుడూ నేను ఇటువంటి బుల్లెట్ గురించి వినలేదే. ఆ బుల్లెట్లుగా చూపించు, తీసుకురా. అది లేదు కదా. రంధ్రం పడింది కానీ బుల్లెట్ కనిపించలేదు. ఎగ్జిట్ wound ఉందా? లేదు, ఎగ్జిట్ wound లేదు. మరి గుండె ఎక్కడికి వెళ్ళినట్టు? తెలియలేదు సార్. బుల్లెట్ నా గన్ నుండి వెళ్ళేదిగా. లేదు. ఏసీపీ సార్, నేనప్పుడే చెప్పానుగా, వాడు నా సొంత కొడుకు కాకపోయినా వాడు నాకంటే చాలా ఇష్టం. నాకు తెలిసి చేతనే చంపేసుంటాడు. కానీ ఆయన కూడా బుల్లెట్ తగిలిందిగా. తగులుండొచ్చు సార్, కానీ వాడే కాల్చుంటాడు. మాకు వ్యతిరేకంగా మనసులో ఒక ద్వేషాన్ని పెంచుకునున్నాడు. ఎందువల్ల? రోహన్ బాగా తాగేసి బండి నడిపి వాడు స్పాట్లోనే 3 చంపేశాడు. రోహన్, రోహన్, నువ్వని తీసుకెళ్ళు. నన్ను అడగకుండా ఎవరికి ఫోన్ చేయకూడదు నువ్వు. చేతన్ సార్, ఇదిగో చూడు, కారు ఎవరు నడిపించుకుని వచ్చారని పోలీసు వాళ్ళు అడిగారంటే కారు రోహన్ నడపలేదు, నువ్వు నడిపానని చెప్పు. అయినా సార్, నా సమస్య... చేతన్ ప్లీజ్, నేనున్నాను కదా. మీ పిల్లల్ని అలాగే భార్యని చాలా మంచిగా చూసుకుంటాను. వాళ్ళకి ఎలాంటి లోటు పెట్టను. అలా అతన్ని నడుపుకుని వచ్చాడని కోర్టులో చేతన్ ఒప్పుకున్నాడు. రోహన్కి బదులుగా చేతన్ జైలుకు వెళ్ళాడు. కొన్ని రోజుల క్రితం చేతన్ యొక్క కొడుకు డెంగ్యూతో చనిపోయాడు. అంతే. ఆ తర్వాత వాడు మమ్మల్ని క్షమించనే లేదు. చేతన్ ఒంటి నుంచి బుల్లెట్ తీసేశాము. అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తున్నాడులే కానీ బ్రతకడం మాత్రం కష్టం. 2 నిమిషాలు మాట్లాడితే చాలు. ఓకే, మీరు 1 నిమిషం ఖచ్చితంగా మాట్లాడొచ్చు. చేతన్, చేతన్, రోహన్ని చంపిందెవరు? నాకు తెలియదు సార్. నువ్వు వాడిని చంపావా? ಇಲ್ಲ సార్. మరి కాఫీ అతని చేతి నుంచి కింద పడ్డది. కాఫీనా? తర్వాత ఓ సౌండ్ వినిపించింది. ఏంటో షక్ అనే సౌండ్. రోహన్ సార్, నేను తాడి తాగుతాను. చేతన్, ఫైర్ చేసిందెవరు? షూట్ చేసిందెవరు? చేతన్. డాక్టర్. చేతన్,
ఖచ్చితంగా చేతన్ హంతకుణ్ణి చూసుంటాడు. సారీ రోహన్, బుల్లెట్ తగిలిన తర్వాత ఇక్కడే వాలిపోయాడు. గుండు తగిలిన వెంటనే శరీరంలో ఉండే రక్తం అంతా బయటికి తన్నుకుని వచ్చేసి ఉండాలి. నాకు తెలిసి పైనుంచే షూట్ చేసి ఉండాలి. సార్ ఇక్కడ ఏం లేదు. ఏది ఉందో అదే తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చుగా. కానీ ఇవన్నీ చేయడానికి వాడికి టైం ఎలా దొరుకుంటుంది? వెంటనే ముగించుంటాడు, ఎక్కడైనా వేసెళ్ళుంటాడు. సరే, విసిరేసి ఉండుంటే అవన్నీ నీళ్లలోనే ఉంటాయి. ఏమన్నా ఉందా? సార్, రిమోట్ ఇక్కడే ఉంది. ఇదే ఆ 5 ఇంచ్ బుల్లెట్. ఓ, అంటే ఈ 5 అంగుళాల బుల్లెట్ దీని లోపల ఈ విధంగా ఫిట్ అయి ఉందన్నమాట. ఆ తర్వాత రిమోట్ సహాయంతో ఫైర్ చేశారన్నమాట. గుండు పైనుంచి తిన్నగా రోహన్ గుండెను తాకింది. అభిజిత్, అక్కడ 3 మనుషులు ఉన్నారు. అంటే ఆ 3 కూడా పక్క పక్కనే ఉండుండాలి. సంజీవ్, పెద్ద ఆయన అండ్ రాయ్ బహదూర్, మీ 3లో ఎవరో ఒక్కరే షూట్ చేశారు. 3లో ఎవరో ఒకరు షూట్ చేసి వాళ్ళ నోరు మూసేసుకున్నారు. కానీ చేతని ఈ 3లో ఎవరో ఒకరిని చూశాడు. ఆ 5 అంగుళాల బుల్లెట్ ని ఆపరేట్ చేసేటప్పుడు చూశాడు. సార్, ఇందులో నన్ను ఇరికించకండి. ఆ సమయంలో నేను ఆఫీస్లో ఉన్నాను.
సార్ నేను కిచెన్లో ఉన్నాను. మీరు కిచెన్లో ఉన్నది ఎవరికి తెలుసు? అదేంటి, ఇంట్లో ఎవరైనా ఉంటేనే కదా చూస్తారు. అదే కదా పెద్ద అయిన విషయం. అదే కదా. బుల్లెట్ సౌండ్ వినగానే కిచెన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. సరిగ్గా అప్పుడే రాయ్ బహదూర్ గారు బయట నుంచి ఇంట్లోకి వచ్చారు. ఏంటి, రాయ్ బహదూర్ లోపలికొచ్చారా? అవును సార్, బుల్లెట్ సౌండ్ వినగానే ఆయన లోపలికి వచ్చారు. ఆయన్ని నేను గమనించాను. పాకెట్లో ఏదో దాచారు. అది గన్నయ్యే అవకాశం ఉంది. డాక్టర్ గారు, చేతన్ని షూట్ చేసిన బుల్లెట్ రాయ్ బహదూర్ గారి గన్లోంచి వచ్చిందా? మీరు చెప్పండి. రాయ్ బహదూర్ గన్నులో 3 వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఒకటి రాయ్ బహదూర్ ఫింగర్ ప్రింట్ ఉంది. ఇంకోటి తర్వాత రెండో ఫింగర్ ప్రింట్ ఎవరనేది మాత్రం తెలియలేదు. ఇంట్లో ఇంకా 2 ఉన్నారు కదా, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉండొచ్చు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాయ్ బహదూర్ గారి గన్ మీద 3 ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయట. ఒకటి రాయ్ బహదూర్ గారివి, ఇక మిగిలినవి 2 ఎవరివో తెలియడం లేదు. అయితే ఆ మిగిలిన 2 కూడా బహదూర్ లాంటి వ్యక్తి దగ్గర, అలాగే రోహన్ లాంటి వ్యక్తి దగ్గర అస్సలు పని చేయకూడదు సార్. పనిచేసే వాళ్ళే ఇరుక్కుంటారు. పనివాడి దొరికిపోతాడా? యజమాని కొడుకు హత్య చేయబడ్డాడు. అది మీ ఇంటి ఎదురుగా జరిగింది. అర్థమైందా? సరే సార్, తండ్రి కొడుకులు గొడవ పడుతున్నారు, మధ్యలో నిర్ణయం చేయమంటారు. ఏ గన్ అయితే యూజ్ చేశారో ఆ గన్లో నుంచి ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి. అప్పుడు అది మీదే కదా అయ్యుండాలి. సార్ ఒకటేమో రాయ్ బహదూర్ సార్ది, మాదెందుకు తీసుకుంటున్నారు? వాళ్ళది చెక్ చేయండి. సార్, సలోంకి సార్, ఒక్క నిమిషం రండి. ఏమైంది? బాస్, అరే దయా, మనం చాలా పెద్ద తప్పు చేశాం. మనం రాయ్ బహదూర్ సార్ని అరెస్ట్ చేసి ఉండాల్సింది. అవును సార్, నేను అదేగా చెప్తున్నా. చూసావా? కానీ సార్ మా మర్యాద కూడా పోతుంది కదా. బరువు గురించి ఎక్కువగానే మాట్లాడుతున్నావు. లేవరా, చెప్పు. సార్ నా పేరులో ఇంకా రోహన్ పేరులో అగ్రిమెంట్ ఉంది. ఉన్న డబ్బులు ఆస్తులు అన్నీ ఒక విధంగా నాకు అందాల్సింది సార్. కానీ ఆ రోహన్ గాడు ఇంకా ఆ స్టెప్ ఫాదర్ మోసం చేసి దొబ్బేశారు. నేను రాయ్ బహదూర్ సార్ గన్తో రోహన్ని చంపాలనుకున్నా. గన్ను తీసి సేఫ్లో పెట్టుకుందాం అనుకున్నా. అప్పుడే నా చేతికి దొరుకుతారు. కానీ ఇంకెవరో ఆ సేఫ్ నుంచి గన్ తీసి ఆయన్ని కాల్చారు. గన్ శబ్దం వచ్చినప్పుడు నేను ఆఫీస్లో పని చేసుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు రాయ్ బహదూర్ ఇంకా పెద్ద నాన్న అక్కడ నిలబడి ఉన్నారు. కానీ మీ ఇంట్లో ఎవరూ రాలేదుగా? లేరు సార్. తర్వాత? సార్ అది నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఎవరు ఫ్రెండ్? తన పేరు నిషిక. మిషికా? ఈ సంజీవ్ పోకిరిగాడు. వీడే నా వెనకాల పడ్డాడు. కానీ వీడికి తెలీదు నాకు ఆల్రెడీ 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకని ఇంటికి పిలిచాడు. తను టీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నేను ఎదురుగా ఒక గన్నుని చూశాను. వెంటనే ఆలోచించాను, ఆ గన్నుతో రోహన్ని చంపేయాలని. ఇంకా గన్నుని అక్కడే పెట్టేయాలనుకున్నాను. సో ఆ రోజు నువ్వు ఆ గన్నుని వాడి ఇంట్లోంచి దొంగిలించావు కదా? అవును. నేను రోహన్ని చంపడానికి వెళ్లే ముందు అక్కడ చేతనున్నాడు.
రోహన్ అక్కడ పడుకున్నాడు. అప్పుడు కూడా రోహన్ చంపడానికి ప్రయత్నించాను, కానీ బుల్లెట్ రోహన్ మీద కాదు చేతుల మీద పడింది. దానివల్ల నేను భయపడ్డాను. భయంతో పారిపోయాను. వెళ్లేదారిలో చూశాను తానియా ఒక పెద్దవిడ మాట్లాడుకోవడం. విన్నారుగా అభిజిత్, దయా, ఈ పెద్ద ఆయన గుండు తగిలేటప్పుడు బయటే ఉన్నారు. తాన్యాతో మాట్లాడుతూ ఉన్నారంట. ఈ పని ఎవరు చేస్తుంటారు? మీలో ఎవరికన్నా తెలుసా? సార్, నేను కిచెన్లో వంట చేస్తూ ఉన్నాను. చాలా గొప్పవారు పెద్ద ఆయన మీరు. రోహాన్ని చంపాలనే విషయాన్ని నేనే నిర్ణయించాను. ఆ మిషన్ ఏ లోపల ఇంజిన్ బుల్లెట్ నిల్చుంటుందో అది నేనే తయారు చేసి తీసుకొచ్చాను. అంతే, రోహన్ నన్ను కూడా మోసం చేస్తాడన్న విషయం నాకు తెలిసిపోయింది. అందుకే ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను, నాకొచ్చిన ఈ పరిస్థితిని వేరే అమ్మాయికి రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. తను చేసిన మోసం ఉంది. ఆ మెషిన్ ని ఫిట్ చేసింది ఎవరు? పెద్దవాళ్ళే. రోహన్ నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. అవమానం భరించలేక నా కూతురు లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజు కాఫీ తాగి వాడు పడిపోయాడు. నేను రిమోట్ తీసుకుని వాడిని కాల్చి చంపేశా. ఆ దొంగ వెధవ అక్కడే చచ్చిపోయాడు. అంతే, మీరక్కడికి రాకముందే నేను బుల్లెట్ని కన్నుని దాచేశాను సార్. పెద్ద అయినా మీ అమ్మాయికి చాలా గొప్ప అన్యాయం జరిగింది. చాలా పెద్ద అన్యాయం. మేము చాలా బాధపడుతున్నాం. కానీ అందుకని ఇలాగా అంటే మీ అమ్మాయి ప్రాణానికి బదులుగా మీరు మరొకరు ప్రాణం తీసేస్తారా? మీరు, తర్వాత తాన్యా, నువ్వు కూడా ఇద్దరు కలిసి చాలా పెద్ద తప్పు చేశారు. మీ ఇద్దరికి మిషికాకి కూడా చట్టం కఠినమైన శిక్షను విధిస్తుంది. అది ఉరి శిక్ష కూడా కావచ్చు.